హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ఆఫ్ ద రికార్డ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్లు సిద్ధం చేస్తోందా? గెలుపు ఇప్పుడు పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోయిందా? అందుకే అందరికంటే ముందే కసరత్తు మొదలు పెట్టేసిందా? ఇంతకీ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ బైపోల్లో గెలుపన్నది అటు పార్టీ ఇటు ప్రభుత్వానికి సవాలన్న అభిప్రాయం. 18 నెలల పరిపాలన ముగిసిన క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరక తప్పని పరిస్థితి. అందులో మంత్రుల మధ్య సమన్వయం, పార్టీ వ్యూహం చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాకముందే సీఎం రేవంత్ రెడ్డితో మొదలుకొని పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరకు అంతా బైపోల్ కసరత్తులో మునిగిపోయినట్టు సమాచారం. ఇప్పటికే 2 సార్లు సర్వే జరగ్గా బీఆర్ఎస్ కంటే తాము 5 నుంచి 7% ముందున్నట్టు తేలిందన్నది కాంగ్రెస్ వర్ణాల మాట. అధికార పార్టీ అవడంతో అది కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు ఇప్పటికే ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మొదలుపెట్టింది. ఇప్పటికే 5 నుంచి 10 కోట్ల మీద పనులు మొదలయ్యాయి. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతలను ఇప్పటికే మంత్రి వివేక్ అప్పగించింది పార్టీ. దీనికి తోడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డివిజన్స్ వారీగా ఫోకస్ పెంచారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు లోకల్ గా ఉన్న రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తున్నారట. చేతిలో అధికారం ఉంది, అంగు హార్బాటాలు బేష్. అయితే అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలన్న విషయమై పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు కూడా తానే పోటీ చేయాలన్నది ఆయన ఆరాటం. అయితే ఆయన విషయంలో పార్టీ అంతా అనుకూలంగా కనిపించడం లేదు. మైనార్టీ నుంచి మరో నేత కూడా ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీల ఓటు బ్యాంకు 1,20,000 వరకు ఉంది. పార్టీ మొత్తం ప్రస్తుతం బీసీ రిజర్వేషన్, కులగణన లాంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి బీసీకి ఛాన్స్ ఇస్తారా, ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. బీసీ కోటాలో నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలి అనేదే కాంగ్రెస్ పార్టీ టార్గెట్. అందుకే అందరికంటే ముందుగా కసరత్తు మొదలుపెట్టి కార్యకర్తలు ప్రతి ఓటర్ని కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.